హాయ్ అండి, ఒకరితో ఒకరం శాంతితోకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మన 21 డేస్ 5 AM వేకప్ ఛాలెంజ్ ఎంతమంది ఫాలో అవుతున్నారండి? ఒకసారి కామెంట్ చేయండి. ఈ మధ్య టాస్క్లు పెట్టడం అయితే కుదరట్లేదు నాకు కొంచెం, కానీ ఛాలెంజ్ని మాత్రం కంటిన్యూ చేయండి అందరూ. మా ఇంటి పక్కన కరివేపాకు తోట ఉందండి, దాన్ని ఈరోజు కోసేస్తున్నారు. వాళ్ళు షాప్స్కి వేస్తారంట తీసుకెళ్ళి. సో నేను కరివేపాకు అయితే కొంచెం తెచ్చుకున్నానండి, స్టోర్ చేసి పెట్టుకుందామని. ఇది క్లీన్ చేయడం అయితే చాలా పేషెన్స్తో కూడుకున్న పని అండి. అసలు కరివేపాకు క్లీన్ చేసుకోవడం కూడా వీడియో చేసి పెట్టింది, దీన్ని మనం చూడాలని చాలా మంది అయితే స్కిప్ చేసేస్తారు కదా. నా మెయిన్ మోటో అయితే కరివేపాకు క్లీన్ చేస్తాం చూపించడం కాదండి. ఈ రోజు మనం చేసే చిన్న చిన్న పనులే రేపటికి మనం పెద్ద పెద్ద విజయాలు సాధించడానికి అయితే దారి తీస్తాయని అయితే నేను ఈ మధ్య రియలైజ్ అయ్యానండి. సో ఈ రోజు నేను కరివేపాకు క్లీన్ చేసిన వీడియో పెడితే ఒక 1000 మంది చూస్తే వాళ్ళలో ఒకళ్ళైనా సరే ఇలా కరివేపాకుని స్టోర్ చేసుకుంటే వాళ్ళ హెల్త్కి అయితే మంచి బెనిఫిట్స్ ఇచ్చిందని అవుతాను కదా అని అయితే దీన్ని కూడా వీడియో చేసి పెడుతున్నానండి. ఇలా చేసే చిన్న చిన్న పనులే మన మైండ్కి ఏదో గొప్ప శక్తిని కల్పిస్తాయండి. మనం ఏదో పెద్ద విజయాన్ని సాధించడానికైతే మనకి హెల్ప్ అవుతుంది. కొంతమంది ఇలా చేస్తూ ఉంటే దీన్ని పౌడర్గా చేసి బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని ఐడియా రావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా ఐడియాలు పుట్టచ్చు. మైండ్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక ఎంగేజింగ్ వర్క్లో ఉంచాలండి, లేకపోతే ఈ ఫోన్ చూడడం, టీవీ చూడడానికి అలవాటు పడిపోతాం మనం. షార్ట్స్, రీల్స్ చూడడం వల్ల అయితే మన మైండ్ పూర్తిగా ఖరాబ్ అయిపోతుందండి. వాటిని తగ్గించండి. ఇలా ఏదైనా యూజ్ అయ్యే వీడియోస్ చూడండి, ఏదైనా ఒక 2-3 ఛానల్స్ లేదా 2-3 పేజెస్ని ఫాలో అవ్వండి, యూజ్ఫుల్గా ఉండే వాటిని. మన చిన్నప్పుడు కొన్ని సీరియల్స్ ఉండేవి, ఆ సీరియల్స్ ఒకే టైంకి వచ్చాయి. ఆ టైంకల్లా అందరూ పని చేసుకుని ఆ టైంకి అక్కడ కూర్చునేవాళ్ళు. మీరు కూడా ఏ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ మీకు ఇష్టమైన ఒక 2-3 పేజెస్ పెట్టుకోండి, చక్కగా మీకు యూజ్ అయ్యాయి. వాటిలో ఉన్న రోజు అప్డేట్స్ చూడండి అంతే. ఇంకా ఈ అనవసరమైన చెత్త వీడియోస్, చెత్త రీల్స్ చూడొద్దు. ఈ వేల్తో స్క్రీన్ పైకి జరపడం అనేది మానేయండి పూర్తిగా. ఒక 10 డేస్ ఏదో ఒక వర్క్లో రోజు ఎంగేజ్ అయ్యి ఉండండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటో. సో ఫైనల్గా నా కరివేపాకు ఆరబెట్టేసి ఇలా కొంచెం కరివేపాకు పొడి, అలాగే కొంచెం కరివేపాకు పచ్చడి అయితే చేసుకున్నానండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.